ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, పక్కా మీకు హెల్ప్ అవుతుంది. అలాగే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఒక ఆర్డర్ కోసం క్లయింట్ 3-4 టైమ్స్ సైట్కి రమ్మంటారు. క్లయింట్కి కొన్ని డౌట్స్ ఉంటాయి, క్లియర్ చేయాలి. రిక్వైర్మెంట్ చెప్తారు, నోట్ చేసుకొని కొటేషన్ ఇస్తే కొన్ని రోజులు అలాగే హోల్డ్లో పెట్టేస్తారు. ఎందుకంటే వర్క్ ఆర్డర్స్ కోసం ఒక సైట్కి 20 నుంచి 30 మంది వెళ్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రైస్ చెప్పి కొటేషన్ ఇస్తారు. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేది క్లయింట్ మాత్రమే. ఎందుకంటే ఇంతమందిలో ఎవరిని నమ్మాలి, ఎవరు క్వాలిటీ ఇస్తారు, తక్కువ ప్రైస్ ఉన్న వాళ్ళకి ఆర్డర్ ఇవ్వాలా లేదా ఎక్కువ ప్రైస్ ఉన్న వాళ్ళకి ఆర్డర్ ఇవ్వాలా? ఇక్కడ మ్యాటర్ ఏంటంటే తక్కువ ప్రైజు ఎక్కువ ప్రైస్ కాదు, క్లయింట్కి ఎలాంటి క్వాలిటీ కావాలి, ఆ క్వాలిటీ మీద ప్రైస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సరే, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఒక విండో రెడీ చేయడానికి ప్రాసెస్ చెప్తాను. ఒక విండోకి మొత్తం 4 ఐటమ్స్ అయితే ఉంటాయి. ఒకటి ఫ్రేము, 2 గ్లాస్ డోర్లు, ఒకటి మెష్ డోరు. ఈ 4 ఐటమ్స్కి 4 పీసెస్లు అయితే ఉంటాయి. 4 × 4 16 పీసెస్లు. ఈ 16 యూపీవీసీ ప్రొఫైల్కి స్ట్రెంత్ కోసం ఇంకో 16 పీసెస్ ఐరన్ అయితే యాడ్ చేయాలి. అందులో 16 + 16 మొత్తం 32 పీసెస్ అయితే కటింగ్ చేసుకొని వెల్డింగ్ చేయాలి. ఈ 32 పీసెస్లో కటింగ్ అయిన తర్వాత ఆఫ్టర్ వెల్డింగ్ క్లీనింగ్ చేసి 2 గ్లాసులు, వీటికి 8 బీడింగ్స్, అంటే మొత్తం 10 పీసెస్ కటింగ్ చేయాలి. ఈ 10 పీసెస్ ప్లస్ ముందు కటింగ్ చేసిన 32, మొత్తం 42 పీసెస్ అయితే కటింగ్ చేయాలి. ఒక్క విండోకి 42 పీసెస్ కటింగ్ చేయాలంటే ఇందులో కొన్నిటికి 3 ఫేస్ పవర్ అయితే కన్జ్యూమ్ అవుతుంది. 2 పీసెస్ కటింగ్ ప్రాసెస్లో 10 to 15% స్క్రాపే వెళ్తుంది. ఫ్రేమ్స్ అన్నీ రెడీ అయ్యాక హార్డ్వేర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి సైట్కి తీసుకెళ్ళడానికి లోడింగ్ చేసి, సైట్కి వెళ్ళి అన్లోడింగ్ చేసి ఇన్స్టాలేషన్ అయితే చేసుకోవాలి. ఇంత ప్రాసెస్ ఉన్న ఇలాంటి వర్క్ 300 నుంచి 350 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ అనేది ఇంపాసిబుల్ అండి. మేము మంచి ప్రోడక్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఇప్పటి వరకు మేము చేసిన సైట్స్ అన్నీ మా క్లయింట్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు, అందరూ సాటిస్ఫై కూడా అయ్యారు. కాబట్టి క్వాలిటీ ఇచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. క్వాలిటీ లేని వాళ్ళని, చీప్ ప్రోడక్ట్ ఇచ్చే వాళ్ళని దూరం పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.